క్లాసెస్ కు రెగ్యులర్ గా రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ది టుడేస్ టాపిక్, ద డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. మనము గత క్లాసులలో వాంఛనీయ జన్యువును వేరు చేసి వాహకాల ద్వారా అతిధేయ కణాలలోకి ప్రవేశపెట్టి జన్యు పరివర్తన కణాలను పెంపొందించాం. అది బ్యాక్టీరియా కణాలు కావచ్చు, మొక్క కణాలు కావచ్చు అన్నమాట. గత క్లాస్లో సిడిఎన్ఏ లైబ్రరీ, జన్యు లైబ్రరీ వంటి టాపిక్లను కూడా మనము చెప్పుకున్నాం. అనేక వందల సంఖ్యలో వాంఛనీయ జన్యువులను లేదా ఆర్డిఎన్ఏని పెంపొందించడానికి సిడిఎన్ఏ లైబ్రరీలు కానివ్వండి, జీనోమిక్ లైబ్రరీలను కానివ్వండి, మనము నిర్మించుకొని ఎక్కువ సంఖ్యలో డిఎన్ఏలను ఉత్పత్తి చేసుకుంటాం. సో ఆ సిడిఎన్ఏ, జీనోమిక్ లైబ్రరీల గురించి కూడా మనము చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే, ప్రత్యక్షంగా డైరెక్ట్ గా, అంటే ఒక వాహకము లేకుండా మనం గత క్లాసుల్లో ఏం చేస్తాము, ప్లాస్మిడ్ అనే ఒక వాహకాన్ని తీసుకొని, లేదా ఫేజ్ వైరస్ ను తీసుకొని, లేదా పిబిఆర్ 322 అనేటువంటి వాహకాన్ని తీసుకొని మనకు కావాల్సిన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టి ఆర్డిఎన్ఏని ఉత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి అయిన ఆర్డిఎన్ఏని తర్వాత అతిధేయ కణంలో ప్రవేశపెట్టాం. అంటే ఒక వాహకము ఉందన్నమాట. వాంఛనీయ జన్యువును రవాణా చేయడానికి, బదిలీ చేయడానికి ఒక వాహకాన్ని మనం ప్రవేశపెట్టాం, తీసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ టాపిక్ ప్రత్యేకమైనది. డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, ప్రత్యక్షంగా జన్యువులను నేరుగా అతిధేయ కణాల్లోకి ప్రవేశపెట్టే పద్ధతులు కూడా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. సో వాటినే డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని అంటారు. ప్రత్యక్షంగా వాంఛనీయ జన్యువును అతిధేయ కణంలో ప్రవేశపెట్టే పద్ధతులు ఉన్నాయి. ఇలాగ క్వశ్చన్ మీకు డైరెక్ట్ గా ఎస్సే అడగచ్చు. డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ ఒక 3 రాసేస్తే సరిపోతుంది అన్నమాట. దానికి ఆ 3 పద్ధతులు ఏంటివి అంటే, ఎలక్ట్రోపోరేషన్, మైక్రో ఇంజెక్షన్, పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్ అని అంటారనమాట. ఇవి జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. ఇవే కాకుండా ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా కూడా జన్యువులను మనము బదిలీ చేస్తామన్నమాట. మీకు ఇక్కడ వైట్ బోర్డ్ లో రాస్తాను నేను. ఆ పద్ధతులు జన్యువును బదిలీ చేసే పద్ధతులు. జన్యువులను బదిలీ చేసే పద్ధతులు. మొట్టమొదటిది ఏంటిది అంటే ఎలక్ట్రోపోరేషన్. ఇంతకు ముందు ఆల్రెడీ నేను ఏదో ఒకానొక క్లాస్లో మీకు చెప్పడం జరిగింది వీటిని. అది ఎలక్ట్రోపోరేషన్. రెండవది మైక్రో ఇంజెక్షన్. మీకు మెటీరియల్ కూడా నేను పెట్టడం జరిగింది. అది రెండవ పద్ధతి, మైక్రో ఇంజెక్షన్. మూడవది పార్టికల్ గన్ బంబార్డ్మెంట్. పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ పద్ధతి. ఇవి నేరుగా అతిధేయ కణాల లోపలికి జన్యువు, వాంఛనీయ జన్యువు ఏదైతే ఉందో ఆ వాంఛనీయ జన్యువును అతిధేయ కణాలలోకి, అంటే ప్రధానంగా మొక్క కణాలను మనం ఇక్కడ తీసుకుంటాం. జన్యు పరివర్తిత మొక్కలు అంటే ఒక కొత్త జన్యువును మనం మొక్క కణంలోకి ప్రవేశపెట్టి కొత్త రకాలైనటువంటి మొక్కలను
మనము ఉత్పత్తి చేస్తాము అన్నమాట. సో ఆ మొక్కలను ఏమంటాము అంటే జన్యు పరివర్తిత మొక్కలు అని పిలుస్తాం. ఆ విధంగా కొత్త జన్యువును కలిగినటువంటి ఆ మొక్కలను జన్యు పరివర్తిత మొక్కలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం, బీటీ కాటన్ అని చెప్పుకున్నాం మనం. అర్థమైందా? బ్యాసిల్లస్ తురింజియన్సిస్ కు సంబంధించినటువంటి విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే జన్యువును ఆ బ్యాక్టీరియా నుంచి వేరు చేసి నేరుగా మొక్క కణంలో ప్రవేశపెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోపోరేషన్ కావచ్చు, మైక్రో ఇంజెక్షన్ కావచ్చు, పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్, ఈ 3 విధానాల్లో ఏ విధానమైనా కావచ్చు. ఆ విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే జన్యువును వేరు చేసుకొని పత్తి పత్రాలలో ఉండే కణాలు అనువుగా ఉంటాయి, లేదా క్యాలస్ కణాలను తీసుకోవచ్చు, లేదా ప్రోటోప్లాస్ట్లను మనము అనువైన కణాలుగా తీసుకోవచ్చు అన్నమాట. అవి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రోటోప్లాస్ట్ ను తీసుకొని మనము నేరుగా పత్తి కణం లోపలికి ఆ విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే జన్యువును ప్రవేశపెట్టవచ్చు డైరెక్ట్ గా. అందుకే డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని అన్నాం. ఈ 3 పద్ధతులు కూడా డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. ఏ పద్ధతి అయినా కూడా ఒక్కొక్క పద్ధతిలో ప్రయోగ విధానము వేరుగా ఉంటుంది. మన యొక్క అవసరాన్ని బట్టి ప్రయోగాన్ని మనము నిర్వహించుకుంటాం, అనుకూలతను బట్టి కూడా. ఇప్పుడు ఆ ప్రోటోప్లాస్ట్ కణంలోకి మనం ప్రవేశపెట్టినటువంటి ఆ జన్యువును ఇప్పుడు కలిగి ఉంటుంది జీవ పదార్థకము లేదా ప్రోటోప్లాస్ట్. ఇప్పుడు అది పరివర్తన చెందిన కణం. ఆ పత్తి కణాన్ని మనం ఏం చేస్తాము ఇప్పుడు అంటే పోషక యానకం మీద ప్రవేశపెట్టి ఏదైనా కెనామైసిన్ యాంటీబయాటిక్ ను ఉపయోగించి, ఎందుకంటే పరివర్తిత కణాలను మనం సెలెక్ట్ చేయాలి. మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు కణంలో ఉందా లేదా, ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందా లేదా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా అని మనకు తెలియాలి అంటే మనం ప్రవేశపెట్టినటువంటి ఆ జన్యువును కలిగినటువంటి ఆ జీవ పదార్థకాలను, ఆ ప్రోటోప్లాస్ట్ కణాలను పోషక యానకం మీద పెంచాలి. కెనామైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ను ఉపయోగించి మనం కణాలను పెంచితే ఆ కణాలు పెరిగాయి అనుకోండి, అంటే అందులో వ్యాధి నిరోధకత జన్యువును కూడా కలిగి ఉంటుంది అన్నమాట. అంటే వ్యాధి నిరోధకత అంటే ఇక్కడ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జన్యువును కలిగి ఉంటుంది అన్నమాట ఆ ప్రవేశపెట్టినటువంటి జన్యువు. కాబట్టి ఇప్పుడు ఆ కణాలు బ్రతికాయి అనుకో, మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు అందులో ఇంటిగ్రేట్ అయ్యింది. మొక్క కణం యొక్క డిఎన్ఏతో మనం ప్రవేశపెట్టినటువంటి డిఎన్ఏ కలిసిపోయింది అన్నమాట. అలాగా ఆ పరివర్తన చెందిన కణాలను మనం సెలెక్ట్ చేసుకొని క్యాలస్ ను ఉత్పత్తి చేసి తర్వాత స్వరూపోత్పత్తిని ప్రేరేపిస్తాం. పోషక యానకంలో ఆక్సిన్లను, సైటోకైనిన్లను గాఢతను మార్చి మనము మొక్కలను ఉత్పత్తి చేస్తాం. అవి అలా ఉత్పత్తి అయిన మొక్కలే ఏంటివి? జన్యు పరివర్తిత మొక్కలు. ఎగ్జాంపుల్ బీటీ కాటన్, గోల్డెన్ రైస్, ఫ్లేవర్ సేవర్ టొమాటో, ఇవన్నీ కూడా మీకు తర్వాత కూడా వస్తాయి. సో ఆ రకంగా మనం ఏంటిదంటే మొక్క కణాలను సేకరించుకొని ఆ మొక్క కణాల లోపలికి మన వాంఛనీయ జన్యువును డైరెక్ట్ గా ప్రవేశపెడతాము. ఇవి ప్రత్యక్ష జన్యు మార్పిడి పద్ధతులు. అంటే మనం వరుసగా ఇక్కడ 3 చూసాం. ఎలక్ట్రోపోరేషన్, రెండవది మైక్రో ఇంజెక్షన్, మూడవది పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్. ఇది కాకుండా 4వది కూడా ఒకటి ఉంది అన్నమాట. అది సపరేట్ గా ఎస్ఏ క్వశ్చన్ గానే మీకు ఇంపార్టెంట్. ఆ 4వది ఏంటిది అంటే ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఆగ్రోబ్యాక్టీరియం ప్లాస్మిడ్ వాహకం ద్వారా, టిఐ ప్లాస్మిడ్ ద్వారా జన్యు మార్పిడి పద్ధతి వేరుగా ఉంది. అది సపరేట్ క్వశ్చన్ గా మనము చెప్పుకుందాం. అది ఎందుకంటే అది ఎస్ఏ క్వశ్చన్ గా చాలా చాలా ఇంపార్టెంట్. ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా జన్యు మార్పిడి చేయడం అనేది సపరేట్ మెకానిజం ఉంది, దానికి కాంప్లికేటెడ్ మెకానిజం అన్నమాట. దాని గురించి మనము సపరేట్ గానే చెప్పుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క పద్ధతి గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ నేను మీకు మెటీరియల్ ను షేర్ చేయడం కూడా జరిగింది.
ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పీపీటీలు ఎప్పుడో చేశాను నేను, లాస్ట్ ఇయర్ చేసినట్టు పెట్టాను నేను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పీపీటీలు ఉన్నాయి, ఆ పాయింట్స్ ని మీరు డైరెక్ట్ గా అలాగే రాసుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళకు కూడా నేను నోట్స్ స్కాన్ చేసి పెట్టాను, అది కూడా మీరు రాసుకోండి. రైట్, ఇప్పుడు మనం ఎలక్ట్రోపోరేషన్ పద్ధతి గురించి మనము చూద్దాం. ఒక్క కీలకమైనటువంటి పాయింట్ ను గుర్తుపెట్టుకుంటే చాలు ఒక్కొక్క ప్రయోగానికి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఎలక్ట్రోపోరేషన్ గురించి, ఏదో సందర్భం వచ్చుంటే నేను చెప్పడము జరిగింది అనమాట. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిసిటీ, పోరేషన్ అంటే రంధ్రాలు. కరెంటును ప్రవహింపజేయడం ద్వారా ప్లాస్మా త్వచంలో రంధ్రాలు ఏర్పడతాయి. 1 నుంచి 5 కిలో వోల్ట్స్, కేవి కిలో వోల్ట్స్ అనమాట. అంతే, అయిపోయింది. దాని గురించి ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకొని ఆ ఉదాహరణలు రాసుకుంటే సరిపోతుంది. ఒక బొమ్మ ఉంది, బొమ్మ వేస్తాము అనమాట. ఎలక్ట్రోపోరేషన్ సింపుల్. కరెంటును ప్రవహింపజేసి ప్లాస్మా త్వచంలో రంధ్రాలను ఏర్పాటవుతాయి. అంటే కరెంటు వల్ల కొద్దిగా ఓపెన్ అయిపోతుంది ప్లాస్మా త్వచం. అందుకనే మనం ప్రయోగానికి అతిధేయ కణాలుగా ఏవి తీసుకుంటాము? జీవ పదార్థకాలను, అంటే ప్రోటోప్లాస్టులను. అంటే కణకవచము లేకుండా ప్లాస్మా పొరతో కూడి ఉన్నటువంటి కణాన్ని జీవ పదార్థకము అని అంటారు. మీకు కావాలంటే మళ్ళా ఇక్కడ నేను డయాగ్రామ్ వేస్తాను, చూడండి. ఇది జీవ పదార్థకము. ఈ చుట్టూ ఉండేదంతా కూడా ప్లాస్మా పొర అన్నమాట. దీన్ని మనం ఒక బఫర్ ద్రావణంలో తీసుకొని, బీకర్ లో తీసుకొని, ఇందులో మనము కరెంటును ప్రవహింపజేస్తాం 1 to 5 కిలో వోల్ట్స్. అప్పుడు ఈ ప్లాస్మా త్వచము పైన రంధ్రాలు అనేటివి ఏర్పడతాయి కరెంటు ప్రవహింపజేయడం వల్ల. ఈ రంధ్రాల ద్వారా మనకు కావలసినటువంటి ఈ డిఎన్ఏని రంధ్రాల ద్వారా ప్రవేశపెడతాం. ఇది మొక్క డిఎన్ఏ. ఇది మొక్క డిఎన్ఏ అనుకోండి, రెడ్ కలర్ లో ఉండేటువంటిది. ఇది మన వాంఛనీయ జన్యువు. ఈ ప్లాస్మా త్వచంలో ఏర్పడిన ఈ రంధ్రం ద్వారా మనము ఈ డిఎన్ఏని ప్రవేశపెడతాం. ఇప్పుడు ఈ డిఎన్ఏ మొక్క డిఎన్ఏ కణంతో అనుసంధానమై దాంతో పాటు కణ విభజన చెంది ఇది కూడా రెప్లికేట్ అవుతుంది. ఇప్పుడు మనం వాంఛనీయ జన్యువు ఏదైతే లక్ష్యాన్ని తీసుకుంటామో అది ఫర్ ఎగ్జాంపుల్ ఎండోటాక్సిన్స్, అంటే బీటీ కాటన్ కు సంబంధించినటువంటి విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే జన్యువు కావచ్చు. ఇన్సులిన్ అనేది బ్యాక్టీరియా కణాలను తీసుకుంటాము, అర్థమైందా? సొమటోట్రోఫిన్, సొమటోస్టాటిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, ఏదైనా లేదంటే ద్వితీయ ఉత్పన్నాలను ఉత్పత్తి చేయడానికి సంబంధించినటువంటి జన్యువునైనా కూడా మనం తీసుకొని ఈ ప్రోటోప్లాస్ట్ కణం లోపలికి ప్రవేశ పెడతాం. ఈ విధంగా అన్నమాట. ఇలా డిఎన్ఏని మనం కణం లోపలికి, ఇక్కడ ఏర్పడిన రంధ్రాలు, అదే కీలకమైనటువంటి పాయింట్. కరెంటును ప్రవహింపజేస్తాము, ప్లాస్మా త్వచం పైన రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాల ద్వారా మన వాంఛనీయ జన్యువును కణం లోపలికి ప్రవేశపెడతాం. ఇప్పుడు అది పరివర్తన చెందిన కణాలు అవుతాయి. ఆ కణాలను మనం వర్ధనం చేస్తాం. పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేసుకుంటాం. కెనామైసిన్ వంటి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జన్యువులను ఉపయోగించి వాటిని వర్ధనం చేసి క్యాలస్ ను ఉత్పత్తి చేసి స్వరూపోత్పత్తిని ప్రేరేపిస్తాం. తద్వారా కొత్త జన్యు పరివర్తిత మొక్కలు మనకు వస్తాయి. దీన్ని ఇప్పుడు పీపీటీ ద్వారా కూడా నేను చెప్తాను. జనరల్ గా మీకు అర్థం కావడానికి ఫస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇప్పుడు పీపీటీ ద్వారా చెప్తాను నేను, ఎందుకంటే దానికి సంబంధించింది తయారు చేశాను నేను. ఎలక్ట్రోపోరేషన్. ఎస్, గమనించండి, ఇది ఎలక్ట్రోపోరేషన్ కు సంబంధించింది. ఇది ఇంగ్లీష్ మీడియంలో మీకు మెటీరియల్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారిన్ జీన్ ఇంటూ ప్రోటోప్లాస్ట్ సెల్స్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోపోరేషన్. మన వాంఛనీయ జన్యువును ఈ అతిధేయ కణాలు, అంటే ఇక్కడ ప్రోటోప్లాస్ట్ కణాలు అని డైరెక్ట్ గా ఇచ్చాను నేను. ఇలా జీవ పదార్థకాల లోపలికి కరెంటును ప్రవహింపజేయడం ద్వారా ప్రవేశపెట్టడాన్ని ఎలక్ట్రోపోరేషన్ అంటారు. ఈ మెథడ్ లో ఏంటిది? బ్రీఫ్ ఎలక్ట్రిసిటీ పల్సెస్, హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ
అంటే 5 కిలో వోల్ట్స్, 1 to 5 కిలో వోల్ట్స్ అనమాట. 1.5 to అది 1.5 to 5 కిలో వోల్ట్స్ లేదా 5 కిలో వోల్ట్స్ అనమాట. అప్లై టు ప్రోటోప్లాస్ట్. ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ వల్ల ఏమవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ లార్జ్ పోర్స్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. ఆ కరెంటు వల్ల ఆ ప్లాస్మా త్వచంలో రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాలు ఏర్పడిన తర్వాత మనం ఏం చేస్తాం? మన ఫారిన్ డిఎన్ఏ అంటే వాంఛనీయ జన్యువును జీవ పదార్థ కణాల లోపలికి రంధ్రాల ద్వారా మనము ప్రవేశపెడతాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ప్రోటోప్లాస్ట్ అంటే పరివర్తన చెందిన కణాలను కల్చర్ చేస్తాం, అంటే వర్ధనం చేస్తాం. 1 నెల పాటు మనం వాటిని పెంచుతాం అన్నమాట. సో ఈ ప్రోటోప్లాస్ట్ ఏమవుతాయి? క్యాలస్లను, మైక్రో క్యాలస్ గా అభివృద్ధి చెందుతాయి. పరివర్తన చెందిన కణాలను ఇదిగోండి ఒక మార్కర్ జన్యువు కెనామైసిన్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జన్యువు ద్వారా మనము పరివర్తన చెందినటువంటి కణాలను సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కెనామైసిన్ ద్వారా మనము పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేసుకునే ఆ పద్ధతిని ఏమంటారు? చెప్పండి ఎవరైనా. ఎనీబడి? ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉండే దశలలో మనం చెప్పుకున్నాం పరివర్తన చెందిన కణాలను ఎంచుకోవడానికి ఉపయోగించే పద్ధతులు. చెప్పండి 2 పద్ధతులు ఏంటివి? ఊరికే మనం చెప్పుకుంటే పాఠం చెప్పుకుంటే ఏం లాభం? మీ నుంచి కూడా రెస్పాన్స్ రావాలి కదా. బయోకెమికల్ మెథడ్. బయోకెమికల్ సెలక్షన్. ఇలా యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తే అది బయోకెమికల్ సెలక్షన్ అవుతుంది. డిఎన్ఏను ఉపయోగించుకొని నైట్రోసెల్యులోజ్ అయితే కాలనీ హైబ్రిడైజేషన్ అవుతుంది. అది స్క్రీనింగ్ మెథడ్ లో కూడా మనం చెప్పుకున్నాము. సరే పక్కన పెట్టేసేయండి. సో ఆ విధంగా బయోకెమికల్ సెలక్షన్ పద్ధతి ద్వారా పరివర్తన చెందినటువంటి కణాలను మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏ కణాలలో అయితే మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు సక్సెస్ అయిందో ఆ కణాలు మాత్రమే పెరుగుతాయి. అర్థమైందా? వాటిని మనం ఎంచుకుంటాం. అంటే సక్సెస్ఫుల్ గా మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు అందులోకి చేరిపోయింది. మరి ఈ ఎలక్ట్రోపోరేషన్ పద్ధతి ద్వారా ఏ మొక్కలలో జన్యువులను ప్రవేశపెట్టి సక్సెస్ సాధించారు అంటే ఇదిగోండి వీట్ గోధుమ మొక్కల్లో, వరి రైస్ మొక్కల్లో, పెట్యూనియా అనేటువంటి మొక్కలు, సోర్గం జొన్న, మెయిజ్ మొక్కజొన్న, టొబాకో అంటే పొగాకు మొక్కలలో మనము ఈ పద్ధతిని ఉపయోగించి అందులో సక్సెస్ సాధించారు అన్నమాట. ఈ మొక్కలన్నింటినీ కూడా ఆ విధంగా తయారు చేయడము జరిగింది. ఇది పద్ధతి. మనకు ఎలక్ట్రోపోరేషన్ ఎలా నిర్వహిస్తారు అనేటువంటిది పద్ధతి అన్నమాట. ఓకే. సో జీవ పదార్థక కణాన్ని ఇలా తీసుకుంటాం. ఇక్కడ క్షీరద కణాలనే జంతువుల్లో అయితే క్షీరద కణాలనైనా కూడా మనం ఇలా తీసుకోవచ్చు అన్నమాట. జంతువుల కణాలను కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇది వాంఛనీయ జన్యువు, దీని నుంచి తీసుకుంటాం. ఇలాగ కరెంటును ప్రవహింపజేస్తాం, కణం లోపలికి ప్రవేశపెడతాం, తర్వాత వర్ధనం చేస్తాం. బయోకెమికల్ సెలక్షన్ పద్ధతి ద్వారా పరివర్తన చెందిన కణాలను తీసుకుంటాం. ఆ తర్వాత పరివర్తన చెందిన కణాలను క్యాలస్ ఉత్పత్తి చేస్తాం. క్యాలస్ ను ఉత్పత్తి చేసిన తర్వాత స్వరూపోత్పత్తిని ప్రేరేపించి కొత్త మొక్కలను మనము అభివృద్ధి చేస్తాం. ఏ మొక్క అయినా సరే ఫారిన్ జన్యువును అంటే వేరే కొత్త జన్యువును కలిగి ఉంది అంటే అది పరివర్తన చెందినట్లే, మార్పు చెందినట్లే అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, మన శరీరంలోకి ఏదైనా ఒక ఫారిన్ డిఎన్ఏ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం మారిపోతాం, పరివర్తన చెందుతాం. పరివర్తన అంటే ఏంటిది? మార్పు కదా. కొత్త జన్యువులు వచ్చి ప్రవేశపెట్టబడతాయి మన శరీర కణాలలో, అప్పుడు అది పరివర్తన చెందినట్లు. ఆ విధంగా మొక్క కణాలలో మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టి పరివర్తన చెందిన కణాలను ఉత్పత్తి చేసి తద్వారా జన్యు పరివర్తిత మొక్కలను తయారు చేస్తారు. వాటిని ఇంగ్లీష్ లో ఏమంటాము అంటే ట్రాన్స్ జెనిక్ ప్లాంట్స్ అని అంటారు. మనకు సుమారుగా 6 ఉన్నాయి సిలబస్ లో, 6 రకాల దాకా మనకు ట్రాన్స్జెనిక్ మొక్కలు ఉన్నాయన్నమాట. సో ఇది ఎలక్ట్రోపోరేషన్. చాలా చాలా ఈజీ గుర్తు పెట్టుకోవడానికి. ఎలక్ట్రిసిటీ, పోరేషన్ రంధ్రాలు ఏర్పడడం, ప్రోటోప్లాస్ట్ జీవ పదార్థకాలను తీసుకొని దానిలోకి కరెంటును, ఆ కరెంట్ ఎంతో గుర్తు పెట్టుకోండి, 1.5 నుంచి 3 లేదా 5 కిలో వోల్ట్స్ యొక్క ఎలక్ట్రిసిటీని పంపించేస్తే ప్లాస్మా త్వచంలో రంధ్రాలు ఏర్పడతాయి.
ఆ రంధ్రాల ద్వారా వాంఛనీయ జన్యువును మనం ప్రవేశపెడతాం. ఇది ఎలక్ట్రోపోరేషన్ అనేటువంటిది పద్ధతి అన్నమాట. తరువాత మైక్రో ఇంజెక్షన్. మైక్రో అంటే చాలా సూక్ష్మమైన, ఇంజెక్షన్ మనం వ్యాక్సిన్ వేసుకుంటాం కదా, ఇప్పుడు కరోనా కూడా అందరూ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు, ఇంజెక్షన్స్ అందరూ వేసుకుంటారు. ఈ ఇంజెక్షన్ కు వాడేటువంటి నీడిల్ కాస్త పెద్దదిగా ఉంటుంది, మనం ఇంజెక్షన్స్ వేసుకునేటువంటి నీడిల్. కానీ వెరీ ఫైన్ నీడిల్ ఈజ్ టేకన్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్, మైక్రో ఇంజెక్షన్. చాలా సూక్ష్మమైనటువంటి నీడిల్ ఉంటుంది అన్నమాట. ఆ సూక్ష్మమైనటువంటి నీడిల్ ను తీసుకొని ఫారిన్ డిఎన్ఏ అంటే వాంఛనీయ జన్యువును నీడిల్లోకి ఎక్కించుకుంటాం. నీడిల్లోకి ఎక్కించుకొని చూడండి, ఏదైనా ఒక కణం, ఇది కణాన్ని తీసుకున్నాం మనం. తర్వాత ఇదేంటిది అంటే ఫైన్ నీడిల్ ఇంజెక్షన్. మీకు అర్థం కావడానికి ఇలా వేశాను నేను, ఇది ఫైన్ నీడిల్ అన్నమాట. అవునా? ఇప్పుడు వాంఛనీయ జన్యువు ఈ బీకర్ లో ఉంది అని అనుకుందాం మనం. ఈ వాంఛనీయ జన్యువును మన ఇంజెక్షన్ లాగానే తీసుకుంటుంది. తర్వాత డైరెక్ట్ గా ఇందులోకి ఇంజెక్ట్ చేసేయడమే. ఈ కణం ఇంజెక్ట్ చేసేటప్పుడు కణం పక్కకు జరుగుతుంది కదా, ఇలా పక్కకు జరగకుండా దాన్ని ఒకవైపు పట్టుకుంటారు. దీన్ని హోల్డింగ్ పిప్పెట్ అంటారు. పట్టుకునే పిప్పెట్ అన్నమాట, హోల్డింగ్ పిప్పెట్. మీకు మ్యాటర్ లో నేను ఇచ్చున్నాను. నేను ఈ కణము పక్కకు జరగకుండా అలా గట్టిగా పట్టి ఉంచడానికి. ఇప్పుడు ఇలా పట్టి ఒకవైపు ఇలా పిప్పెట్ తో పట్టి ఈ వైపు ఇంజెక్షన్స్ తో లోపలికి గుచ్చి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసేయడమే అన్నమాట మైక్రో ఇంజెక్షన్ అంటే. సూక్ష్మమైనటువంటి నీడిల్, దాన్ని తీసుకొని మన వాంఛనీయ జన్యువుని ఇంజెక్షన్ లేకి తీసుకుంటాం, కణాన్ని తీసుకుంటాం, అలా పట్టుకొని కణం లోపలికి డైరెక్ట్ గా కూర్చుంటాం. ప్రధానంగా ఈ మైక్రో ఇంజెక్షన్ అనేటువంటి పద్ధతిని ఎక్కడ అవలంబిస్తారు అంటే ఎక్కువగా ఐవిఎఫ్ టెక్నాలజీ. ఐవిఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఎప్పుడు ఎక్కడ చేస్తారు? పిల్లలు కలగనప్పుడు ఐవిఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నమాట. ఐవిఎఫ్ లో ఉండేది టెస్ట్ ట్యూబ్ బేబీనే, అర్థమైందా? ఆ ఫలదీకరణం చెందించడం మాత్రం టెస్ట్ ట్యూబ్ లో చేస్తారు. సన్నని నీడిల్ ఉంటుంది అన్నమాట. దాని ద్వారా స్పెర్మటోజోవన్ ని తీసుకొని అండకణాన్ని సేకరించి డైరెక్ట్ గా అండం లోపలికి ఇంజెక్ట్ చేస్తారు స్పెర్మటోజోవన్. సో టెస్ట్ ట్యూబ్ లో ఫలదీకరణం జరిగిపోతుంది అన్నమాట. దానిని ఏమంటారు అంటే ఐవిఎఫ్ అంటారు, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. టెస్ట్ ట్యూబ్ బేబీని ఉత్పత్తి చేయడంలో ఉండే పద్ధతి అన్నమాట. దీన్ని మైక్రో ఇంజెక్షన్ అంటారు. దీనికి సంబంధించిన పీపీటీ కూడా మనకు ఉంది, దాన్ని కూడా మనం చూద్దాం. ఎలక్ట్రోపోరేషన్ అయిపోయింది. మైక్రో ఇంజెక్షన్, ఎస్. చూడండి, ఇది కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఈ పాయింట్స్ ను మీరు రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ మైక్రో ఇంజెక్షన్ కు సంబంధించింది కూడా నేను ఇచ్చాను. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారిన్ డిఎన్ఏ ఇంటూ లివింగ్ సెల్ బై యూజింగ్ ఏ గ్లాస్ మైక్రో పిప్పెట్. అంటే ఆ సూక్ష్మమైనటువంటి నీడిల్ ను ఏమంటామంటే మైక్రో పిప్పెట్ అంటారు. అది గ్లాస్ తో తయారు చేయబడి ఉంటుంది, సన్నని గ్లాస్ తో తయారు చేయబడి ఉంటుంది అనమాట. ఆ పద్ధతిని మైక్రో ఇంజెక్షన్ అంటారు. తర్వాత టిప్ ఆఫ్ ది గ్లాస్ మైక్రో పిప్పెట్ ఈజ్ అబౌట్ 0.5 to 10 మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్. మరి ఆ మైక్రో పిప్పెట్ సూక్ష్మమైన నీడిల్ ఉంటుంది కదా, దాని యొక్క కొన భాగము ఎంత వ్యాసంతో ఉంటుంది అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. 0.5 నుంచి 10 మైక్రోమీటర్స్ డయామీటర్ ఉంటుంది అనమాట. అంత సూక్ష్మంగా ఉంటుంది అనమాట మైక్రోమీటర్స్. ఇది ఏంటిది? ఈ మైక్రో పిప్పెట్ ఎలా ఉంటుంది? మన ఇంజెక్షన్ నీడిల్ లాగానే ఉంటుంది అనమాట. ఓకే, అదే మూడో పాయింట్. తర్వాత desired DNA is taken in this micropipette and transferred into the living cell. మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ డిఎన్ఏ అంటే వాంఛనీయ జన్యువును మైక్రోపిపెట్ లోకి తీసుకుంటాం. తర్వాత ఇక్కడ
మనం గమనించవలసింది ఏంటిదంటే లివింగ్ సెల్. ఇక్కడ అనిమల్ సెల్స్ ను తీసుకోవచ్చు, ప్లాంట్ సెల్స్ ను కూడా తీసుకుంటాం మనం మైక్రో ఇంజెక్షన్ పద్ధతిలో. కాబట్టి డైరెక్ట్ గా బ్రతికి ఉండేటువంటి ఈ కణాల్లోకి మనము మన యొక్క వాంఛనీయ జన్యువును ప్రవేశపెడతాం. ఈ పద్ధతిని అంతా కూడా మనం ఎక్కడ నిర్వహించుకుంటాం? డన్ అండర్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ లో చూస్తూ ఈ ప్రయోగాన్ని మనము నిర్వహించుకుంటాం. ఇదిగో చూడండి, చెప్పాను నేను ఇప్పటి. ఏ హోల్డింగ్ పిపెట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు హోల్డ్ ది టార్గెట్ సెల్ ఎట్ వన్ ఎండ్. మనం అలా ఇంజెక్ట్ చేసేటప్పుడు ఆ కణం ప్రక్కకు కదలకుండా హోల్డింగ్ పిపెట్ ను ఒక వైపు పట్టుకొని ఇంకొక వైపు నుంచి మైక్రో పిపెట్ తో ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. The tip of the micropipette is injected through a membrane of a cell. ఆ కణత్వచం లేదా ప్లాస్మా త్వచం లోపల పొడుస్తాం మనం. ఇంజెక్షన్ ఎలా చర్మ కణాల్లోకి పొడుస్తారో ఆ విధంగా కణంలోకి పొడిచి ఆ తర్వాత కణ ద్రవ్యంలోకి డెలివర్ చేసేస్తాం మన యొక్క వాంఛనీయ డిఎన్ఏను. తర్వాత మైక్రో ఇంజెక్షన్ ప్రాసెస్ ఈజ్ టెక్నికలీ ఈజీ టు ఆపరేట్. చాలా సులభమైనటువంటి పద్ధతి అన్నమాట ఇది. తర్వాత లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటు ద సెల్. చాలా పెద్ద మొత్తంలో కూడా మనము ఈ పద్ధతి ద్వారా వాంఛనీయ డిఎన్ఏని అతిధేయ కణంలో మనము ప్రవేశపెట్టవచ్చు. ఎక్కువ మొత్తంలో వాంఛనీయ జన్యువును మనము ప్రవేశపెట్టచ్చు అన్నమాట. క్రోమోజోమ్స్, సెల్ ఆర్గనెల్స్ ఆల్సో ట్రాన్స్ఫర్డ్ ఎఫిషియెంట్లీ ఇంటు ద సెల్స్ అలాంగ్ విత్ డిఎన్ఏ. ఇక్కడ మన వాంఛనీయ జన్యువునే కాదమ్మా అతిధేయ కణంలో ప్రవేశపెట్టేది, ఇంకా ఏం చేయవచ్చంట, మొత్తం క్రోమోజోమ్లను మనం ప్రవేశపెట్టచ్చు, కణాంగాలను కూడా మనము అనుకున్నటువంటి కణంలోకి టార్గెట్ టిష్యూలోకి మనం ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. ఓకే, వాంఛనీయ జన్యువే కాకుండా క్రోమోజోమ్లను ఇతర కణాంగాలను కూడా మనము ఈ ఇంజెక్షన్ లేకి తీసుకొని మనము ప్రవేశపెట్టవచ్చు. ఇక్కడ శాస్త్రవేత్తలు చూడండి, రూబిన్ మరియు స్ప్రాడ్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఫస్ట్ టైం డ్రోసోఫైలాలో జీన్ ను ప్రవేశపెట్టారనమాట. ఇంట్రడ్యూస్డ్ డ్రోసోఫైలా జీన్. డ్రోసోఫైలాకు సంబంధించినటువంటి జన్యువును ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. అంతేకాకుండా మేజ్, మొక్కజొన్న, గోధుమ, జొన్న వంటి మొక్కలలో కూడా ఈ పద్ధతిని ఉపయోగించి ఫలితాలను సాధించడము జరిగింది. సో ఇది మీరు డయాగ్రామ్ అర్థం చేసుకోవడానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లూ డయాగ్రామ్ చూస్తే ఆ బ్లూ కలర్ లో ఉండేది అండకణము, అదంతా కూడా అండకణం అనమాట. ఈ వైపు నీడిల్, ఆ నీడిల్ లో స్పెర్మటోజోవన్ ని తీసుకొని ఒకవైపు లోపలికి స్పెర్మటోజోవన్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు, ఐవిఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ వైపు ఉంది చూడండి, అది హోల్డింగ్ పిప్పెట్ అనమాట. అంటే మనం ఇలా గుచ్చుతున్నప్పుడు ఈ కణం ప్రక్కకు కదలకుండా పట్టుకోవడానికి ఈ హోల్డింగ్ పిప్పెట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక డయాగ్రామ్ అనమాట. ఇది కూడా ఐవిఎఫ్ టెక్నాలజీనే. చూడండి కావాలంటే, మధ్యలో ఉండేది ఎగ్ సెల్, అండకణము, అవునా. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండేది మైక్రో పిప్పెట్, సన్నని నీడిల్ అనమాట. అందులో మన వాంఛనీయ జన్యువును తీసుకుంటాం, ఈ వైపు నుంచి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఈ కుడి వైపు హోల్డింగ్ పిప్పెట్ ను ఉంచాడు, అంటే కణం కదలకుండా పట్టుకొని ఇంజెక్ట్ చేయడానికి అన్నమాట. సో ఇది మనకు మైక్రో ఇంజెక్షన్ అనేటువంటి పద్ధతి. కాబట్టి వీటికి ఏం మీరు కష్టపడాల్సినటువంటి అవసరము లేదు అనమాట. అంత సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రోపోరేషన్, ఎలక్ట్రిసిటీ అప్లై చేయడం వల్ల ప్లాస్మా త్వచంలో రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాల ద్వారా వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టడాన్నే ఎలక్ట్రోపోరేషన్ అంటారు. అయిపోయింది. పూర్వాపరాలు పాయింట్లు రాసుకుంటాం, ఆ మొక్కల్లో చేశారు, ఈ మొక్కల్లో చేశారు, అవునా. ఇంత వోల్ట్స్, కిలో వోల్ట్స్ ఎలక్ట్రిసిటీని పంపిస్తారు, బఫర్ ద్రావణాన్ని తీసుకుంటారు, తర్వాత పరివర్తన చెందిస్తారు, ఇవన్నీ కూడా అన్నమాట వస్తాయి. అదేవిధంగా మైక్రో ఇంజెక్షన్, మైక్రో నీడిల్ ఈజ్ టేకన్, మైక్రో నీడిల్ ఈజ్ యూజ్డ్ టు డెలివర్ ది ఫారిన్ డిఎన్ఏ ఇంటూ ద లివింగ్ సెల్. ఒక అండకణం కావచ్చు, అతిధేయ కణం కావచ్చు, ఏదైనా కణం కావచ్చు, మనం అనుకున్నటువంటి ఫారిన్ జన్యువును మనం సన్నని 0.5 to 1 మైక్రోమీటర్ ఉండేటువంటి వ్యాసం ఉండేటువంటి సన్నని నీడిల్ ను మనం తీసుకుంటాం. దాన్ని మైక్రో పిప్పెట్ అంటారు, సూక్ష్మమైన నీడిల్ అంటారు. అందులోకి తీసుకుంటాం మనం ఫారిన్ డిఎన్ఏని, దాన్ని డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేయడమే అన్నమాట అతిధేయ కణం లోపల.
దీన్ని మైక్రో ఇంజెక్షన్ అని పిలుస్తారనమాట. అది ఏ ఏ మొక్కల్లో సాధించారో మీకు నేను ఉదాహరణలతో సహా అక్కడ చెప్పడము జరిగింది. ఆ పాయింట్స్ ను మీరు అలాగే యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మూలమైనటువంటి కీలకమైనటువంటి పాయింట్ ను గుర్తుపెట్టుకుంటే చాలు, సులభంగా 2 మార్కులు వచ్చేస్తాయి. బొమ్మ వేస్తే 2 మార్కులు వచ్చేస్తాయి, అంత కష్టమేమీ కాదు అన్నమాట. రైట్. తర్వాత 3వ పద్ధతి పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్. దీన్నే షార్ట్ గన్ అని కూడా అంటారు. దీన్నే మైక్రో ప్రొజెక్టైల్ టెక్నిక్ అని కూడా అంటారు. మైక్రో ప్రొజెక్టైల్ టెక్నిక్. ఫస్ట్ వినండి కీలకమైనటువంటి పాయింట్లు, మళ్ళా బొమ్మతో సహా మీకు చూపించి చెప్తాను అనమాట. కీ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోండి. ఒక గన్ను పేల్చితే బుల్లెట్ ఎలా బయటకు వస్తుందో వేగంగా, అలాగే ఇక్కడ మన యొక్క ఫారిన్ డిఎన్ఏ అలా వేగంగా బయటకు వస్తుంది అన్నమాట. ఫారిన్ డిఎన్ఏ అనేది వేగంగా బయటకు వచ్చి మొక్క కణాల లోపలికి ప్రవేశపెట్టబడుతుంది అన్నమాట. బాగా ఇది అర్థం చేసుకోండి మీరు. ఇది ఒక క్యారియర్, మైక్రో క్యారియర్ అన్నమాట. మైక్రో క్యారియర్. ఇది ఒక బుడుపు, ఇదొక బుడుపు, ఇదొక బుడుపు. ఇక్కడ 4 వేళ్ళు ఉన్నాయి. 4 వేళ్ల చివర టంగ్స్టన్ కోటెడ్ ఫిలమెంట్స్ ఉంటాయి. టంగ్స్టన్ అయితే బాగా దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బాగా మనము షార్ప్ గా కూడా చేయవచ్చు అనమాట. టంగ్స్టన్ ఫిలమెంట్ షార్ప్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ 4 వేళ్లను మీరు అర్థం చేసుకోండి అనమాట. ఈ 4 వేళ్లను కలిగినటువంటి మైక్రో క్యారియర్ ఉంటుంది. ఒక ఆపరేటస్ ఉంటుంది. ఆపరేటస్ లో రబ్బర్ కు సంబంధించినటువంటి కుషన్ కూడా ఉంటుంది. అది దీన్ని కొడుతుంది అనమాట. హీలియం గ్యాస్ వేగంగా వస్తుంది. మనము బాగా ఎక్కువ గాలి వేగంగా వీచింది అనుకోండి, మనిషి కూడా కొట్టుకొని పోతూ ఉంటాడు కదా, మనిషి కూడా అలా కొట్టుకొని పోతూ ఉంటాడు. అలా చాలా వేగంగా హీలియం గ్యాస్ అనేది ఆ మిషన్ లో ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యలో ఉండేటువంటి ఆ డిస్క్ ను కొట్టడం వల్ల దీన్ని కొడుతుంది, మైక్రో క్యారియర్ ని కొడుతుంది. ఇప్పుడు ఈ కింద నేను అరచేయి పెట్టాను. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోండి, మళ్ళీ మనం బొమ్మకు వెళ్దాం. మనం ఇది మైక్రో క్యారియర్, టంగ్స్టన్ కోటెడ్ ఫిలమెంట్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ఫారిన్ డిఎన్ఏని మనం అతికించి ఉంటాం పెల్లెట్స్ గా. దీనికి ఫారిన్ డిఎన్ఏ ఉంటుంది. ఈ వేలికి ఫారిన్ డిఎన్ఏ, ఈ వేలికి 4 వేళ్లకు ఫారిన్ డిఎన్ఏ ఉంది. ఇది ఈ చెయ్యి అరచేయి పెట్రీ ప్లేట్ అనుకోండి. ఇది పెట్రీ ప్లేట్, పెట్రీ డిష్ అన్నమాట. ఇక్కడ మనం జీవ పదార్థక కణాలను ఉంచాం. మనం ప్రోటోప్లాస్ట్ కణాలను వరుసగా ఉంచాం, మనం ఇలా పేర్చాం. ఇప్పుడు ఇది పైన ఇది ఉంది, వరుసగా ప్రోటోప్లాస్ట్ కణాలు ఉన్నాయి. పైన హీలియం గ్యాస్ వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ రబ్బర్ ఒకటి ఉంటుంది, దీన్ని కొడుతుంది అనమాట. ఇది వేగంగా ఇలా వచ్చి గుచ్చుకుంటుంది అనమాట. ఇలా వేగంగా ఇలా వచ్చేస్తుంది, అర్థమైంది. సో ఈ ఫారిన్ డిఎన్ఏ అంతా ఇలా డెలివర్ అవుతుంది అనమాట దీన్ని కొట్టడం వల్ల. ఈ ఫారిన్ డిఎన్ఏ బయటికి ఒక బుల్లెట్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. హీలియం గ్యాస్ పుష్ చేస్తుంది అనమాట మైక్రో క్యారియర్ ని. పుష్ చేయడం వల్ల ఈ ఫారిన్ డిఎన్ఏ అనేది ఒక బుల్లెట్ లాగా బయటకు వచ్చి టార్గెట్ టిష్యూస్ లేకి వేగంగా ప్రవేశిస్తుంది. అంటే బుల్లెట్ బయటకు వచ్చి మనిషి లోపలికి ఎలా దిగుతుంది, మనిషిలో గుచ్చుకుంటుంది కదా బుల్లెట్, అలాగే ఒక బుల్లెట్ లాగా ఫారిన్ డిఎన్ఏ వచ్చి ప్రోటోప్లాస్ట్ లేదా జీవ పదార్థక కణాల లోపలికి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంలో కణాలు డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది, అందుకే ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి మనకు. బట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది పద్ధతి, అర్థమైంది. కాకపోతే తగిన జాగ్రత్తలు మనము ఆపరేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగా మన యొక్క వాంఛనీయ జన్యువును అన్నిటికీ లేబుల్ చేస్తాం, మైక్రో క్యారియర్ అని ఉంటుంది. ఓకే, దీనికి అన్నిటికీ ఇలాగా అతికించేస్తాం అనమాట. టంగ్స్టన్ కోటెడ్ ఫిలమెంట్స్ అన్నమాట, లేదా గోల్డ్ కోటెడ్ ఫిలమెంట్స్. బంగారును కూడా మనము బాగా మలచవచ్చు కదా, తీగలు తీగలుగా షార్ప్ గా మనం మలచవచ్చు అన్నమాట. కాబట్టి గోల్డ్ కోటెడ్ లేదా టంగ్స్టన్ కోటెడ్ మెటీరియల్ ని వాడతారు డిఎన్ఏని మనం అతికించడానికి. వాంఛనీయ జన్యువును మనం ఇలా అతికిస్తాము, వేగంగా హీలియం గ్యాస్ వచ్చి కొడుతుంది, బయటికి విడుదలైపోయి మన వాంఛనీయ జన్యువులు వేగంగా కావడం వల్ల ఆ ప్లాస్మా త్వచాన్ని ఛేదించి లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట మన వాంఛనీయ. దీన్ని పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్ అంటారు.
దీన్నే మైక్రో ప్రొజెక్టైల్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు. ఇంకొక పేరు కూడా ఉంది, బయోలిస్టిక్ ప్రాసెస్ అని కూడా దీనిని అంటారనమాట. బయోలిస్టిక్ ప్రాసెస్. సో దీని మెకానిజం ఒకసారి బొమ్మను కూడా నేను చూపిస్తాను మీకు. బొమ్మ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్. చూడండి, పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్ అన్నమాట. దీన్ని అభివృద్ధి చెందించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? స్టాన్ఫర్డ్ అండ్ కోవర్కర్స్ ఆఫ్ కార్నెల్ యూనివర్సిటీ. కార్నెల్ యూనివర్సిటీకి చెందినటువంటి స్టాన్ఫర్డ్ అనే శాస్త్రవేత్త, కోవర్కర్లు అంటే అతనితో పాటు పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు అన్నమాట. వాళ్ళు 1987లో ఈ పద్ధతిని రూపొందించారు అన్నమాట. As the term denotes, it shoots foreign DNA into the plant cells or tissues at very high speed. ఇక్కడ గన్ బంబార్డ్మెంట్ అంటే ఏంటిది? గుద్దుకోవడం అన్నమాట. అర్థమైందా? ఎలా గన్ను నుంచి బుల్లెట్ బయటికి వస్తుందో అదే విధంగానే మనము ప్రవేశపెట్టినటువంటి ఫారిన్ డిఎన్ఏ వాంఛన మొక్క కణాల లోపలికి చాలా వేగంగా ప్రవేశపెట్టబడుతుంది అనేది రెండో పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. మూడవది, ఈ టెక్నిక్ ను ఇంకా ఏమని పేర్లతో పిలుస్తారు? పార్టికల్ గన్ మెథడ్ అని, బయోలిస్టిక్ ప్రాసెస్ అని, మైక్రో ప్రొజెక్టైల్ బంబార్డ్మెంట్ టెక్నిక్ లేదా పార్టికల్ యాక్సలరేషన్, ఇలా ఇన్ని పేర్లతో కూడా ఈ పద్ధతిని పిలుస్తారు. ఇప్పుడు ఆ ప్రయోగం యొక్క పరికరం గురించి, దాని గురించి మనం చెప్పుకుందాం. ఆపరేట్ ప్రొసీజర్ అన్నమాట. Apparatus consists of a chamber connected to an outlet to create vacuum. లోపల వాక్యూమ్ లో జరుగుతుంది. శూన్యం, ఖాళీ ప్రదేశము ఉంటేనే హీలియం గ్యాస్ చాలా వేగంగా మూవ్ అవుతుంది అన్నమాట. కాబట్టి వాక్యూమ్ ను మనం క్రియేట్ చేయడానికి ఒక అవుట్లెట్ ఉంటుంది. టాప్ ఆఫ్ ది సిలిండర్ లో టెంపరరీగా సీల్డ్ ఆఫ్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది చేంబర్ విత్ ఏ ప్లాస్టిక్ రప్చర్ డిస్క్. ఇక్కడ బొమ్మను కూడా గమనించవచ్చు అన్నమాట. ప్లాస్టిక్ డిస్క్ చూడండి, ఇది మొత్తం మెషిన్ అన్నమాట. మొత్తం మెషిన్ అయితే ప్లాస్టిక్ డిస్క్ ఉంటుంది విత్ డిఎన్ఏ కోటెడ్ గోల్డ్ పార్టికల్స్. ఆ ప్లాస్టిక్ డిస్క్ కింద మరలా డిఎన్ఏ కోట్ అయి ఉంటుంది. ఇది డిస్క్ స్టాపర్ అనేది ఇంకొకటి క్రింద ఉంటుంది అనమాట, క్రింద పరికరం అన్నమాట. దాని ద్వారానే ఈ ఫారిన్ డిఎన్ఏ అంటే వాంఛనీయ జన్యువు అనేది ఈ విధంగా వేగంగా బుల్లెట్ లాగా ఇలా బయటికి వచ్చి, ఇవి టార్గెట్ సెల్స్ అన్నమాట. టిష్యూస్ గమనించండి, ఇలాగా ఇవన్నీ కూడా జీవ పదార్థకాలు, మొక్క కణాలు అన్నమాట. ఇలా బుల్లెట్ల లాగా బయటికి వచ్చేసి ఈ డిస్క్ స్టాపర్ ద్వారా అన్నమాట కణాల లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. కాబట్టి ఒక ప్లాస్టిక్ డిస్క్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. దానికి మరలా గోల్డ్ లేదా టంగ్స్టన్ కోటెడ్ ఫిలమెంట్స్ ఉంటాయి. దానికి ఫారిన్ డిఎన్ఏ అతుకుబడి ఉంటుంది. ఇదిగో ఈ హీలియం గ్యాస్, ఇది యారో గుర్తు చూపించే దగ్గర హీలియం గ్యాస్ ప్రవహిస్తూ ఉంటుంది వేగంగా అన్నమాట. ఆ వేగంగా ప్రవహించే హీలియం గ్యాస్ వల్ల ఇది పుష్ చేయబడుతుంది. ఈవెన్ మనం గన్ లో కూడా లోపల పుష్ చేయబడుతుంది. ఒక బటన్ ట్రిగ్గర్ నొక్కగానే లోపల ఒక మీట ఉంటుంది, అది పోయి బుల్లెట్ ను తాకుతుంది అన్నమాట. అప్పుడు బుల్లెట్ బయటకు వస్తుంది. లోపల స్ప్రింగ్ లో తిరిగి తిరిగి వేగం పుంజుకొని బయటకు వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఒక ప్లాస్టిక్ డిస్క్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ. సో ప్లాస్టిక్ రబ్బర్ డిస్క్ ఉంటుంది. హీలియం గ్యాస్ ఫ్లోస్ ఇంటూ ద సిలిండర్ విత్ హై స్పీడ్. ఆ సిలిండర్ లో హీలియం గ్యాస్ అనేది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత క్రింద భాగంలో ప్లాస్టిక్ మైక్రో క్యారియర్ ఈజ్ ప్లేస్డ్ క్లోజ్ టు ది రప్చర్ డిస్క్. చెప్పాను కదా, ఆ ప్లాస్టిక్ రప్చర్ డిస్క్ క్రింద అతుకబడి మైక్రో క్యారియర్, అది కూడా ప్లాస్టిక్ తో తయారైనటువంటి మైక్రో క్యారియర్ అనేది ఉంటుందన్నమాట. ఆ మైక్రో క్యారియర్ కు మళ్ళా ఏమి అతకబడి ఉంటాయి అంటే డిఎన్ఏ కోటెడ్ టంగ్స్టన్ పార్టికల్స్, వాటిని మైక్రో పెల్లెట్స్ అని అంటాను. టంగ్స్టన్ ఫిలమెంట్ కు
డిఎన్ఏని మనం అతికిస్తాం, లేదా గోల్డ్ అయినా సరే వాడతాము అని చెప్పాను నేను. ఆ డిఎన్ఏని మనము దానికి అతికిస్తాం అన్నమాట. తర్వాత ఇది కూడా మనము హైజీనిక్ ఎన్విరాన్మెంట్ లో చెయ్యాలి కాబట్టి ఈ ఆపరేటర్స్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ లామినార్ ఫ్లో జస్ట్ టు మెయింటైన్ స్టిరైల్ కండిషన్స్. ఏమి కంటామినేషన్ ఉండకూడదు అనమాట, బయట సూక్ష్మజీవులు ఇవన్నీ ఏవి ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి, లామినార్ ఎయిర్ ఫ్లో గదిలో ఈ ప్రయోగాన్ని మనము నిర్వహించుకుంటాం అనమాట. చూడండి, తర్వాత ద టార్గెట్ సెల్స్ ఆర్ టిష్యూస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఆపరేటర్స్. మనకు టార్గెట్ సెల్స్ ఏంటివి, వాంఛనీయ కణాలు అనమాట. వాటిని మనం ఇలా పెట్రీ ప్లేట్ లో క్రింద ఉంచుకుంటాం అనమాట. ఆ మెషిన్ కు క్రింద మనము ఉంచుకుంటాం. అవి cells tissues are placed in apparatus. A stopping screen is put between the target cells and microcarrier assembly. ఇదే స్టాపింగ్ స్క్రీన్ అనేది కూడా ఉంటుంది మధ్యలో టార్గెట్ సెల్స్. ఇక్కడ ఇంకొక బొమ్మ, ఇది ఒక రకమైన బొమ్మ, ఇది కూడా అదే, ఒక్కొక్క మెకానిజం అనమాట, అంతే ఏం లే. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క రకంగా ఇచ్చాడు అనమాట. మీకు ఇది ఈజీగా ఉంటే ఇది వేసుకోండి, ఈ బొమ్మ ఈజీగా ఉంటే ఈ బొమ్మ వేసుకోవచ్చు. మీరు ఏదైనా సరే ఏదో ఒక బొమ్మ వేసుకోవచ్చు. మీకు అర్థం కావడానికని నేను 2 బొమ్మలు ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఇది గ్యాస్ సిలిండర్, మధ్యలో సన్నని కాలువ, ఆ సన్నని కాలువ ద్వారా హీలియం గ్యాస్ రవాణా అవుతుంది. ఈ రెడ్ కలర్ లో చూపించింది రప్చర్ డిస్క్, దాన్ని కొడుతుంది. ఏది, హీలియం గ్యాస్ రప్చర్ డిస్క్ ను కొడుతుంది. అది ఒక ఏంటిది, ఒక సక్షన్ లాగా, అంటే ముషలకము అంటాం అనమాట, పిస్టన్ అంటాం, ఇంగ్లీష్ లో పిస్టన్ అంటాం. అది పోయి దీన్ని కొడుతుంది అనమాట. సో రప్చర్ డిస్క్ ను కొట్టడం వల్ల రప్చర్ డిస్క్ వచ్చి ప్లాస్టిక్ మైక్రో క్యారియర్ ను కొడుతుంది. ప్లాస్టిక్ మైక్రో క్యారియర్ కు ఏం అతకబడి ఉన్నాయి, డిఎన్ఏ కోటెడ్ మైక్రో పెల్లెట్స్, అంటే డిఎన్ఏలన్నీ కూడా అతకబడి ఉంటాయి అనమాట. ఇదేంటిది, ఇది స్టాపింగ్ స్క్రీన్ అనమాట. ఆ స్టాపింగ్ స్క్రీన్ ద్వారానే బయటికి వెలువడతాయి డిఎన్ఏ పెల్లెట్స్, బుల్లెట్ల లాగా బయటికి వెలువడి, ఇదిగోండి వరుసగా పేర్చబడినటువంటి ప్రోటోప్లాస్ట్లు, ఇవి మొక్క కణాలు, ఇవన్నీ కూడా పెట్రీ ప్లేట్ లో 3, 3, 6, 3, 9, 10 కణాలు దాకా ఉన్నాయి. సో 10 కణాల లోపలికి ఈ విధంగా మన యొక్క వాంఛనీయ జన్యువును ఎలా ప్రవేశపెట్టారో చూడండి, డాటెడ్ గా మనకు చూపించాడు. అలా వేగంగా ఆ కణాల లోపలికి ప్రవేశిస్తుంది అనమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఒక బుల్లెట్ ఎలా బయటికి వస్తుందో మనము ప్రవేశపెట్టిన వాంఛనీయ జన్యువు కూడా హీలియం గ్యాస్ వల్ల రప్చర్ డిస్క్ కొడుతుంది అనమాట మైక్రో క్యారియర్ ను. ఆ మైక్రో క్యారియర్ కు డిఎన్ఏ కోటెడ్ పెల్లెట్స్ ఉంటాయి, అవి విడుదలైపోతాయి. విడుదలైన డిఎన్ఏలు ఈ స్టాపింగ్ స్క్రీన్ ద్వారా ప్రయాణమయ్యి కరెక్ట్ గా కణాల లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఇది యాక్చువల్ గా ప్రొసీజర్ అన్నమాట. సో స్టాపింగ్ స్క్రీన్ చూడండి, హీలియం గ్యాస్ వేవ్స్ ప్రొపెల్ ద ప్లాస్టిక్ మైక్రో క్యారియర్ కంటైనింగ్ డిఎన్ఏ కోటెడ్ మైక్రో పెల్లెట్స్. ఆ హీలియం గ్యాసే పుష్ చేస్తుంది అనమాట. స్టాపింగ్ స్క్రీన్ అలౌస్ ద మైక్రో పెల్లెట్స్ టు పాస్ త్రూ డెలివర్ డిఎన్ఏ ఇంటూ టార్గెట్ సెల్స్. ఆ స్టాపింగ్ స్క్రీన్ ద్వారా అది అలో చేస్తుంది అనమాట ఈ పెల్లెట్స్ ను, డిఎన్ఏ పెల్లెట్స్ ను మొక్క కణాల లోపలికి ప్రవేశ పెట్టడానికి అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత పరివర్తన చెందిన కణాలు మనకు ఏర్పడతాయి. ఆ విధంగా మనము వాంఛనీయ జన్యువును కణాల లోపలికి ప్రవేశపెట్టిన తర్వాత ఆ కణాలు పరివర్తన చెందుతాయి. ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఆర్ కల్చర్డ్ ఆన్ న్యూట్రియంట్ మీడియం. ఇప్పుడు ఆ కణాలను తీసుకొని మనం పోషకానకంలో పెంచుతాం, క్యాలస్ వస్తుంది, తర్వాత స్వరూపోత్పత్తిని ప్రేరేపిస్తాము. తర్వాత మన ఫారిన్ డిఎన్ఏ అందులో ఉందా లేదా అనేటువంటి అనాలిసిస్ బయోకెమికల్ సెలెక్షన్ ద్వారా మనము చేసుకొని ఆ కణాలను మాత్రమే మనము తీసుకొని మళ్ళా క్యాలస్ ను ఉత్పత్తి చేసి స్వరూపోత్పత్తిని ప్రేరేపించి కావలసినటువంటి మొక్కలను మనము తయారు చేసుకోవడము అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్. ఈ మూడింటిని కలిపి మనము డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. ఇక్కడ దేన్నైనా మనం వాహకాన్ని వాడుతున్నామా గమనించండి, ఏదైనా వాహకాన్ని వాడుతున్నామా,
ఏ వాహకాన్ని, ఏ ప్లాస్మిడ్ లేదు, ఏ ఫేజ్ వైరస్ లేదు, ఏ PBR320 లేదు, ఏ యాకో లేదు, ఏ ప్యాకో లేదు. అవునా? డైరెక్ట్ గా మనకు కావలసిన వాంఛనీయ జన్యువును తీసుకుంటున్నాం. ఎలక్ట్రోపోరేషన్ అయితే కరెంటును ప్రవహింపజేసి కణాల లోపలికి చొప్పింపజేస్తున్నాం ఫారిన్ DNA. అది ఎలక్ట్రోపోరేషన్. అలా కాదు, ఒక నిజమైన కణాన్ని తీసుకొని, లివింగ్ సెల్స్ ని తీసుకొని, సన్నని నీడిల్ తీసుకొని, నీడిల్లోకి ఎక్కించుకొని డైరెక్ట్ గా నీడిల్నే గుచ్చి పుష్ చేస్తాం. అలా DNA లోపలికి పోతుంది. అది మైక్రో ఇంజెక్షన్. ఇది పార్టికల్ గన్ బొంబార్డ్మెంట్ టెక్నిక్. ర్యాపిడ్ గా, త్వరగా, ఎక్కువ కణాలకు మన ఫారిన్ DNAని ప్రవేశపెట్టాలి అనుకోండి, అప్పుడు ఇది ఉపయోగకరం అవుతుంది. అంతే కదా? ఒక బుల్లెట్ ద్వారా వేగంగా DNAలు వచ్చేస్తాయి, మొక్క కణజాల లోపలికి ప్రవేశపెట్టబడతాయి వాంఛనీయ జన్యువులు అన్నమాట. ఈ రకంగా కణాలు పరివర్తన చెందుతాయి. పరివర్తన చెందినటువంటి కణాలను మనం తీసుకొని పోషక యానకంలో ప్రవేశపెట్టి మళ్ళా వాటిని పెంచుతాం. స్వరూపోత్పత్తిని ప్రేరేపించి కొత్త మొక్కలను మనం ఉత్పత్తి చేస్తాం. ఆ కొత్త మొక్కలే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, జన్యు పరివర్తిత మొక్కలు అని అంటారు. ఈ డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ ను ఉపయోగించడం ద్వారా మనం జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. సో ఇవి ప్రత్యక్షంగా జన్యువును బదిలీ, మార్పిడి చేసేటువంటి పద్ధతులు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కొక్కటి 5 మార్కులకు ఇంపార్టెంట్. సపరేట్ గా అయితే 5 మార్క్స్ కు ప్రతిదీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోపోరేషన్ కానీ, మైక్రో ఇంజెక్షన్, మీకు పీడిఎఫ్లు కూడా పెట్టాను. తెలుగు మీడియం వాళ్లకు పీడిఎఫ్లు ఉన్నాయి, అవి చదువుకోండి, బాగా ప్రిపేర్ చేసుకోండి. పాయింట్ల రూపంలో ఆల్రెడీ పాయింట్ల లాగానే ఉన్నాయి, అవి బాగా అర్థమవుతాయి, ఇబ్బంది ఏమీ లేదు అన్నమాట. అర్థమైందా? కాబట్టి అవి మీరు చదువుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి మనకు క్లాసు. సో డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ప్రశ్న అది. డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, ప్రత్యక్షంగా జన్యువును బదిలీ చేసే పద్ధతులు. ఎలక్ట్రోపోరేషన్, మైక్రో ఇంజెక్షన్, పార్టికల్ గన్ బొంబార్డ్మెంట్ టెక్నిక్. ఇంకొకటి కూడా ఉంది, 4వ పద్ధతి, అదే అగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ అని అంటాం. అయితే అక్కడ ఒక బ్యాక్టీరియాను, ఆ బ్యాక్టీరియాలో ఉండే ప్లాస్మిడ్ ను కూడా మనము తీసుకొని ప్రవేశపెడతాం. మన వాంఛనీయ జన్యువుని మొక్క కణం లోపలికి ప్రవేశపెడతాం. ప్రధానంగా ద్విదళ బీజ మొక్కలలో ప్రవేశపెడతాము అన్నమాట. దాని గురించి మనము ఇంకొక రోజు చెప్పుకుందాం, ఎందుకంటే అది పెద్ద క్వశ్చన్. మెకానిజం కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, అగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. సో ఇది మనకు ఈరోజు క్లాసు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వెల్కమ్ టు ది ఇంటరాక్షన్. ఎంత తగ్గిపోతున్నారు? 16, 17, 18, 19, 16, 17, 18, 19 అలా వస్తున్నారు అనమాట. 22 మందో ఎంతో మంది ఉన్నారు, తగ్గిపోతున్నారు, రావడము పోవడం. నంబర్ ఇంక్రీజ్ అవ్వాలా, 30 మంది దాటాలా అని చెప్తున్నాను నేను. మీరు ఏం చేస్తున్నారో, ఎన్రోల్ అవుతున్నారు, కానీ క్లాసెస్ కు అందరూ అటెండ్ అవడం లేదు. చెప్పాను కదా, కాకపోతే ప్రతి క్లాస్ లో చెప్తున్నా, రండి 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 అందరండి, చేసేది చేస్తాను. ఎనీ డౌట్స్? ఎస్, వెల్కమ్.